ఏది లేదు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు మొదటి సంవత్సరంలో, వచ్చినాయా? ఏది లేదు. అందుకే 2 ఏళ్లు నిండుతందుకు వస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకే మనమే తులం బంగారం ఇవన్నీ ఇక చాలా ఉన్నాయి చెప్తే 420 హామీలు, 1 కాదు 2 కాదు. నేను మిమ్మల్ని ప్రార్థించేదల్లా ఒకటే, మనకి ఇవాళ ఎక్కడో చూసి అక్కర్లేదు, అటు ఇటు ఇటు అటు దిక్కులు చూసి అక్కర్లేదు. మన నాయకుడు కేసీఆర్ గారి పోరాట స్ఫూర్తి, మన నాయకుడు కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ కోసం పార్టీ పెట్టినాడు 2001 సంవత్సరంలో. అదేదో సినిమాల పాట ఉంటుంది, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరం ఎక్కడో గమ్యం ఎక్కడో తెలియదు పాపం అని. నిజంగానే 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినాడు. ఏంది పరిస్థితి? సరే, ఇయ్యాలంటే జనగామలో మనకు ఒక పార్టీ ఆఫీస్ ఉంది, జనగామ జిల్లా అయింది, గింత పెద్ద బలగం, గింత పెద్ద సైన్యం ఉన్నది. ప్రతి ఊర్లో ఇయ్యాల కొట్లాడేందుకు లీడర్లు ఉన్నారు. 3 మాస్ లీడర్లు వేదిక మీదనే కూర్చొని ఉన్నారు. ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీ జోర్దార్ లీడర్ ఉన్నాడు. కానీ ఆ రోజు ఏంటి పరిస్థితి? 2001లో ఆ రోజు పార్టీ పెట్టి ఈ గులాబీ జెండాను పరిచయం చేసి తెలంగాణ వస్తుందో రాదో అనే పరిస్థితి నుంచి ఎట్లా రాదు తెలంగాణ అని చెప్పి గల్లవట్టి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తన ఆమరణ దీక్షతో ఢిల్లీ మెడలు వంచి తెచ్చిన మొనగాడు మగాడు మన నాయకుడు కేసీఆర్. కేసీఆర్ మనకున్నాడు. కేసీఆర్ పోరాట స్ఫూర్తి మన కళ్ళ ముంగట్నే ఉన్నది. మరి ఢిల్లీ మెడలు వంచి రాష్ట్రమే తెచ్చిన వాళ్ళం గల్లీలో ఉండే 3 ఫుట్ బుడ్రకాన్ గాని కొట్టలేమా? తిప్పి తిప్పి కొడితే 3 ఫీట్లు, తిప్పి తిప్పి కొడితే 3 ఫీట్లు, కానీ మాటలేమో తీసుమారు కానీ మాటలు ఉన్నదేమో 3 ఫీట్లు. అందుకే నేను అంటున్నా, పెద్ద కష్టమేం కాదు, టైం వస్తుంది, దేనికైనా టైం వస్తుంది, తొందరపడదు. ఎందుకంటే చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, కష్టం అనుభవిస్తేనే సుఖం విలువ కూడా తెలుస్తుంది, గాడిదని చూసినాకనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది. అర్థమైందా? అందుకే కాంగ్రెస్ రావాలి ఒకసారి, వస్తేనే ఇంకొక 20 ఏళ్ళు గులాబీ జెండా తప్ప మళ్ళీ ఒక జెండా తెలంగాణలో ఉండదు. మీరు ఒక్క మాట ఆలోచన చేయండి. సరే, ఇప్పుడు తాత్కాలికంగా మనకు ఉండొచ్చు, ఇప్పుడే పల్లాన్న చెప్పిండు, వాళ్ళు ఎవరో పోయి గాడిదంటే గుర్తొచ్చింది. ఈ మంత్రుల కంటే గాడిదలకు ఇచ్చిందేమని పోయి దరఖాస్తు ఇచ్చిన పిల్లలు. తప్పేమున్నది నాకు అర్థం కాదు, తప్పేమున్నది? వీళ్ళకి చెప్పినా గోడకు చెప్పినా ఒకటే. కాబట్టి ఆయన పోయి గాడిదకి ఇచ్చిరు వినతి పత్రం, ఎందుకంటే వీళ్ళు దాంతో సమానమని. గాడిదలు బాధపడతాయి ఏమన్నా ఉంటే ఇంకా వీళ్ళకేమని వచ్చింది? దానికి కేసులు 1 కాదు 2 కాదు, 2 ఏళ్ల నుంచి ఒకటే క్యాసెట్, ఇగో కేసీఆర్ నరేజ్ చెప్తారు, ఇగో కేటీఆర్ నరేజ్ చెప్తారు.